ఓకే అండి, మొత్తానికి అయితే ఫ్లైట్ ఎక్కేసినాం. కాకపోతే చాలా టెన్షన్ పడ్డాము. ఎందుకంటే మేము ఒక 10 మినిట్స్ లేట్ వచ్చినాం అనమాట. 10 మినిట్స్ అంటే మాకు యాక్చువల్గా 45 మినిట్స్ కాదు, ఇంకా మనం వచ్చేప్పటికి 10 మినిట్స్ అయింది. అంటే ఒక్క 5 మినిట్స్ లేటు. ఆమె ఏమన్నది, ఫస్ట్ బోర్డింగ్ పాస్ దగ్గరికి వెళ్తే అయిపోయింది, మీకు క్లోజ్ అయిపోయింది అన్నది. కౌంటర్ క్లోజ్ అయింది, గేట్ క్లోజ్ అవుతుందని చెప్పేసి అది ఇంకా 45 మినిట్స్ టైం ఉంది కదా సార్, 1 అవర్ బిఫోర్ మాకు బోర్డింగ్ పాస్ క్లోజ్ అవుతుందని చెప్పారు. లేదా చెక్ చేయండి అన్నది. నో, నాట్ పాసిబుల్ సార్, సారీ అని టెన్షన్ పడ్డాం. మామూలు టెన్షన్ పడలేదు, అయిపోయినాయి ఇంకా అని అనుకున్నాము. మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చి మళ్ళీ వేద దగ్గరికి వెళ్ళాము. వేద దగ్గరికి వెళ్ళి ఆడ అడిగితే సార్ ట్రై చేద్దామని వెళ్ళాము. ఆడ ఇంకా మన లక్ ఏంటంటే తెలుగుగా ఉంది, తెలుగులో ఉంది. మనం చెప్పడానికి కొంచెం ఎక్స్ప్రెస్ చేయడానికి, మన ఫీలింగ్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేసింది. ఆమె అర్థం చేసుకుందా, ప్లీజ్ అని అర్థం చేసుకుందా, అర్థం చేసుకోలేదు. తెలుగు అయితే మనకి భాష అర్థమైంది కాబట్టి మన భావం అర్థమైంది. పాపం వేరే అతన్ని అక్కడ ఒక ఆయన ఉంటే ఆయన వచ్చేసిండు. ఎదురుగా ఉంటారు కదా వాళ్ళు, అక్కడ వచ్చేసి ఏమైందంటే ఇట్లా ఏదో నెంబర్ ఏదో చెప్పింది, అది వాళ్ళ భాషలో ఏదో చెప్పింది, వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పేసి మన ఇంకొకరికి ఫోన్ చేశారు. ఇక్కడ వాళ్ళకి అనుకుంటా ఫోన్ చేసి మీకు ఇస్తున్నాం, కానీ మీరు ఎంత ఫాస్ట్గా వెళ్ళి ఉలికితే మీకు క్యాచ్ చేస్తారండి. బోర్డింగ్ పాస్ తీసుకొని చెకింగ్ దగ్గర వచ్చేసి ఒక ఆమె వచ్చింది మళ్ళీ మాతో వచ్చేసి డైరెక్ట్గా పంపించి చెకింగ్కి. డ్రెస్ ఇంకా జస్ట్ బ్యాగ్ దాంట్లో పెట్టి చెకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మామూలు రన్నింగ్ ఆడు ఏంటది, ఉరుకు పరుగు మా అమ్మ మామూలుగా ఉరకట్లే పాపం, చెప్పులు వేసుకొని చెప్పులు చేతితో పట్టుకొని ఎయిర్పోర్ట్లో ఉరికింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయితే మాకు పంపిస్తే బాగుండు ఆ క్లిప్. నేను ముందు ఉరికినంటే నేను ఫాస్ట్గా వెళ్ళేసి అంటే ఆపుదామని చెప్పేసి వస్తున్నారు మా వాళ్ళని. నేను ఉరికిన ముందు అప్పటికి ఇంకా బోర్డింగ్ అవుతూనే ఉంది. నేనైతే ఆమెను ఫుల్ తిట్టుకున్నా, ఏ మాట మాట అట్లా ఎందుకు చెప్పినాను, ఇక్కడ ఆల్రెడీ ఇంకా జరుగుతూనే ఉంది బోర్డింగ్, ఇంకా క్లోజ్ అవ్వలేదు, నాకు ఎందుకు ఇవ్వలేదు అనుకున్నా. కానీ తర్వాత ఇంకా సరే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా అని అనుకున్నాము. మొత్తానికైతే క్యాచ్ చేసి ఫ్లైట్లోకి వస్తున్నాము. లేదంటే ఈరోజు మొత్తం అప్సెట్ అయిపోవు, మెయిన్ డబ్బులు వేస్ట్ అయిపోవు, టికెట్ అంతా వేస్ట్ అయిపోవు, చాలా అప్సెట్. మొత్తానికైతే ఆ దేవుడి దయ వల్ల మేమైతే ఫ్లైట్లో ఉన్నాం.